ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటిక్స్లోనే కాదు, గ్లోబల్ పాలిటిక్స్లో కూడా పెద్ద హాట్ టాపిక్గా మారిన అతి ముఖ్యమైన అంశం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎక్కడ చూసినా, ఏ న్యూస్ ఛానల్లో చూసినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఒకే ఒక వార్త గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అదేంటంటే భారతదేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం పొందబోతోంది అని, తద్వారా వీటో అధికారం లభించనుందని డిస్కస్ చేసుకుంటున్నారు. దీనికి సుమారు 143 దేశాల మద్దతు లభిస్తోందని, భారతదేశం 70 ఏళ్లుగా పడుతున్న నిరీక్షణకు తెరపడుతుందని అనుకుంటున్నారు. అయితే భారతదేశానికి వీటో అధికారం లభించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? శాశ్వత స్థానానికి సంబంధించిన కొత్త అప్డేట్స్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే జయశంకర్ ప్రసంగాన్ని విన్నప్పుడు అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది కేవలం ఒక మంత్రి చేసిన సాధారణ స్పీచ్ కాదు. అది 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని, ఆశయాల్ని తెలిపే ఒక హిస్టారికల్ స్పీచ్. దాదాపు 70 సంవత్సరాలుగా మన గుండెల్లో దాగి ఉన్న ఆవేదన ఐక్యరాజ్యసమితి వేదికపై సగర్వంగా, భయం లేకుండా వినిపించింది. 1945లో ఐక్యరాజ్యసమితి స్థాపించబడినప్పుడు మనం బ్రిటిష్ వారి బానిసత్వంలో ఉన్నాం. మనకంటూ ఒక వాయిస్ లేదు, మనకంటూ ఒక గుర్తింపు లేదు, మన ఒపీనియన్స్కి వాల్యూ లేదు. కానీ ఈరోజు దాదాపు 80 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఉన్న మనకి రావాల్సిన గౌరవం ఇంకా రాలేదంటే ఇది ఎంత బాధాకరం. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం మారింది. భారతదేశం ఇకపై మౌనంగా కూర్చునే దేశం కాదు. తన హక్కుల కోసం, తన న్యాయమైన స్థానం కోసం గొంతెత్తడానికి వెనకాడదు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. పేర్లోనే స్పష్టంగా ఉంది కదా, ఇది ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలి. ప్రపంచ శాంతి, భద్రతల్ని కాపాడడంలో ఇది అత్యంత కీలకమైన, శక్తివంతమైన సంస్థ. ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద గొడవలు, యుద్ధాలు లేదా దేశాల మధ్య గొడవలు తలెత్తితే చివరికి ఆ కేసులు యుఎన్ఎస్సి ముందే వస్తాయి. ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం, యుద్ధాల్ని నివారించడం, మానవతా సంక్షోభాల్ని పరిష్కరించడం వంటి పెద్ద బాధ్యతల్ని ఈ మండలి చూస్తుంది. ఈ మండలిలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఇందులో 5 శాశ్వత సభ్యదేశాలుంటాయి. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్. ఈ 5 దేశాలనే వీటో పవర్ ఉన్న దేశాలు అంటారు. అంటే ఈ 5 శాశ్వత సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశమైనా ఏదైనా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తే ఆ తీర్మానం ఎంత బలమైందైనప్పటికీ, ఎన్ని దేశాలు మద్దతిచ్చినప్పటికీ అది ఆమోదించబడదు. ఇక్కడే పవర్ యొక్క అసలు సెసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ వీటో అధికారం ఈ 5 దేశాలకి గ్లోబల్ పాలిటిక్స్పై లిమిట్లెస్ పవర్ని కట్టబెట్టింది. ఫ్రెండ్స్, ఇది ఎంత అన్యాయమో ఆలోచించండి. కేవలం 5 దేశాలు ప్రపంచంలోని 193 సభ్య దేశాల్లో 188 దేశాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మిగిలిన దేశాలకు ఎలాంటి ఛాన్స్ ఉండదు. వారి అభిప్రాయాలకి విలువ ఉండదు. ఇదేం డెమోక్రసీ? ఎక్కడో కొన్ని దేశాలకు మాత్రమే ప్రపంచ రాజకీయాలపై పూర్తి పెత్తనం చెలాయించే అధికారం ఉందంటే అది డెమోక్రసీ రూల్స్కి విరుద్ధం కాదా? భారతదేశం వంటి డెవలప్ అవుతున్న దేశాలకి యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం పొందడం కేవలం గౌరవం మాత్రమే కాదు, అంతకుమించి ప్రపంచ రాజకీయాల్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి లభించే ఒక గోల్డెన్ ఛాన్స్. అందుకే భారతదేశం సంవత్సరాలుగా దీనికోసం పట్టుబడుతోంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీలో ఒకటి. మిలిటరీ పవర్లో 4th ప్లేస్లో ఉంది. సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది. అలాంటి భారతదేశం ఒపీనియన్ లేకుండా ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్ డెసిషన్ తీసుకుంటే అది భారతదేశానికి చాలా లాస్. గతంలో ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు వచ్చాయి కూడా. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎన్నిసార్లు మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు? ఎన్నిసార్లు మనల్ని ఇగ్నోర్ చేస్తారు? కశ్మీర్ విషయంలో చైనా ఎన్నిసార్లు వీటో అధికారాన్ని దుర్వినియోగం చేసింది? పాకిస్తాన్ను రక్షించడానికి మన గొంతును ఎన్నిసార్లు అణిచివేశారు? ఈ అన్యాయాన్ని, వివక్షని ఇకపై భారతదేశం సహించదు. సమయం మారుతోంది, భారతదేశం మారుతోంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని 1945లో భారతదేశం ఇంకా బ్రిటిష్ వారి బానిసత్వంలో ఉన్నప్పుడు స్థాపించారు. ఆ సమయంలో 5 శాశ్వత సభ్యులున్నారు. అప్పట్లో ఏ నిబంధనలున్నాయో దాదాపు 80 సంవత్సరాల తర్వాత కూడా అవే నిబంధనలు నేటికి కొనసాగుతున్నాయి. ప్రపంచం మొత్తం మారిపోయింది. రాజకీయాలు మారాయి, ఆర్థిక వ్యవస్థలు మారాయి, సైనిక శక్తులు మారాయి. కానీ యుఎన్ఎస్సి మాత్రం అదే పాత పద్ధతిలో నడుస్తోంది. దీని ఫలితంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పెద్ద యుద్ధాల్ని శాంతింపజేయలేకపోతోంది. హైటెన్షన్ సిచ్యుయేషన్స్లో తన పాత రోల్స్ కారణంగా కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయింది. గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని నిరోధించలేకపోయింది. దీని అర్థం చాలా క్లియర్. ఇప్పుడు మార్పు అత్యవసరం. అందుకే భారతదేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పూర్తిగా పనికిరాకుండా ఉన్నందున ఇందులో సమూలమైన మార్పులు చేయాలి అని పదే పదే అంటోంది. భారతదేశం వంటి డెవలప్ అవుతున్న దేశాల్ని శాశ్వత సభ్యులుగా చేసి వీటో అధికారం ఇవ్వాలి. తద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబడవు. అప్పుడే కనీసం భారతదేశం తన అభిప్రాయాల్ని బలంగా వినిపించగలుగుతుంది.
జయశంకర్ చెప్పింది 100% వాస్తవం. 80 సంవత్సరాల ఓల్డ్ రూల్స్తో నేటి ప్రపంచం నడవదు. ఇటీవల ఐక్యరాజ్యసమితి యొక్క అత్యంత ఇంపార్టెంట్ మీటింగ్ జరిగినప్పుడు జయశంకర్ ఐక్యరాజ్యసమితిని నిప్పులు చెరిగారు. జయశంకర్ యుఎన్ వేదిక నుంచి ఐక్యరాజ్యసమితి ఇప్పటివరకు ఏం చేసింది? ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదాన్ని అంతం చేయలేకపోయింది, వాణిజ్య యుద్ధాల్ని ఆపలేకపోయింది. మీరు స్వయంగా చూడండి, ఐక్యరాజ్యసమితి ప్రజల ఆశల్ని ఎంతవరకు నెరవేర్చగలిగింది. అంతేకాక ప్రపంచ దేశాల పరిస్థితిని చూడండి. 2 పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఒకటి ఉక్రెయిన్లో, మరొకటి మిడిల్ ఈస్ట్ మరియు పశ్చిమాసియాలో. ఈ మాటలు ప్రపంచ దేశాలు ముక్కును వేలేసుకునేలా చేశాయి. ఐక్యరాజ్యసమితి లిటరల్గా ఫెయిల్ అయిందని జయశంకర్ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, శతాబ్దానికి ఒకసారి వచ్చే మహమ్మారి కోవిడ్-19 ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు వ్యాక్సిన్లకు, ప్రయాణాలకు సంబంధించి మనం వివక్షను చూశామని జయశంకర్ గుర్తు చేశారు. ఫ్రెండ్స్, కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశం తన వంతుగా వ్యాక్సిన్లు, మందులు, సహాయం అందించింది. అయినా కూడా మనపై వివక్ష చూపారు. మన ప్రయాణికుల్ని చాలా చోట్ల ఆపారు. ఇది ఎంత అన్యాయం! కానీ ఇప్పుడు భారతదేశం మౌనంగా కూర్చునే దేశం కాదు. తన పట్ల జరుగుతున్న అన్యాయాన్ని భయం లేకుండా క్వశ్చన్ చేస్తుంది. భారతదేశం ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యుడు కానప్పటికీ జయశంకర్ ఐక్యరాజ్యసమితి వేదిక నుంచి ప్రపంచం ముందుంచిన నిజాలు మొత్తం ఐక్యరాజ్యసమితి వేదికని కదిలించాయి. ప్రపంచ దేశాల్ని మరోసారి ఆలోచించేలా చేశాయి. దీని తర్వాత అన్ని వైపుల నుంచి ఒకే ఒక డిమాండ్ వినిపించడం స్టార్ట్ అయింది. భారతదేశాన్ని ఐక్యరాజ్యసమితిలో త్వరగా శాశ్వత సభ్యునిగా చేయాలి మరియు భారతదేశం చేతుల్లోకి వీటో అధికారం ఇవ్వాలి అని. భారతదేశ విదేశాంగ మంత్రి జయశంకర్ స్పీచ్ ఈసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలో ఏ మూలనున్న సమస్యని జయశంకర్ ప్రస్తావించకుండా వదిలిపెట్టలేదు. టర్కీ, సైప్రస్, పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్ లేదా రష్యా, ఉక్రెయిన్ గొడవల గురించి, చివరికి ట్రేడ్ వార్స్ గురించి కూడా ప్రస్తావించారు. ఫ్రెండ్స్, ఈ స్పీచ్ చరిత్రలో గుర్తుండిపోతుంది. జయశంకర్ ఎవరిని వదిలిపెట్టలేదు. భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ప్రతి దేశానికి చుక్కలు చూపించారు. ఇది అసలు భారతదేశం యొక్క పవర్. దీని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒకే మాట మారుమోగిపోయింది. భారతదేశానికి వీటో అధికారం ఇవ్వాలి మరియు శాశ్వత సభ్యునిగా చేయాలి. రిపోర్ట్స్ ప్రకారం అన్ని ఆసియా దేశాలు భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రష్యా, భూటాన్ మరియు అన్ని బ్రిక్స్ దేశాలు భారతదేశానికి యుఎన్ఎస్సిలో శాశ్వత స్థానం ఇవ్వాలని గొంతెత్తాయి. ప్రస్తుత గ్లోబల్ ఈక్వేషన్ పూర్తిగా తప్పుగా ఉందని, 80 సంవత్సరాల ఓల్డ్ రూల్స్ని చేంజ్ చేయాలని వారంతా స్పష్టం చేశారు. ఫ్రెండ్స్, ఇది వింటే మన గుండె గర్వంతో నిండిపోతుంది. ప్రపంచం మొత్తం భారతదేశానికి గౌరవం దక్కాలని చెప్పినప్పుడు మన టైం వచ్చిందనిపిస్తుంది. ఇప్పుడు ఎవరూ మనల్ని ఆపలేరు. పెద్ద దేశాల నుంచి లభిస్తున్న సపోర్ట్, ముఖ్యంగా చైనా మరియు రష్యా వంటి కీలక దేశాల సపోర్ట్ చూస్తుంటే భారతదేశానికి త్వరలో వీటో అధికారం లభిస్తుందని అనిపిస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పొలిటికల్ ట్రూత్ ఏంటంటే, రష్యా చాలా కాలంగా భారతదేశ శాశ్వత సభ్యత్వానికి సపోర్ట్ ఇస్తోంది. చైనా మొదట్లో అడ్డుపడినప్పటికీ ప్రస్తుత గ్లోబల్ పొలిటికల్ సిచ్యుయేషన్స్ దృష్ట్యా చైనా కూడా తన వైఖరిని మార్చుకునే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కూడా భారతదేశ సభ్యత్వానికి సపోర్ట్ ఇస్తున్నాయి. ఈ 5 శాశ్వత సభ్యుల్లో ఏ ఒక్కరు వీటో చేసినా అది అడ్డుకుంటుంది. అందుకే ఈ దేశాల మద్దతు కీలకం. మరొక హిస్టారికల్ ట్రూత్ ఏంటంటే, 1950లో భారతదేశానికి యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చైనాకు ఆ ప్లేస్ ఇవ్వాలని సూచించారని కొన్ని వాదనలున్నాయి. ఆ నిర్ణయం ఎంత సరైందో, ఎంత తప్పో చరిత్రకారులకు వదిలేద్దాం. కానీ ఈరోజు ఆ అవకాశాన్ని మనం కోల్పోకూడదు. భారతదేశం ఐక్యరాజ్యసమితికి చేసిన కృషి చాలా ఉంది. 1950ల నుంచి భారతదేశం నిరంతరం యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్స్లో పాల్గొంటోంది. భారతదేశం ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్స్లో అత్యధిక సంఖ్యలో సైనికుల్ని పంపింది. భారతదేశ సైనికులు కెన్యా, లెబనాన్, కాంగో, దక్షిణ సూడాన్ మరియు అనేక ఇతర దేశాల్లో శాంతిని కాపాడడంలో నిమగ్నమై ఉన్నారు. భారతదేశ శాంతి సేనలు తమ ధైర్యం మరియు వృత్తిపరమైన నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అనేక మంది భారత సైనికులు శాంతి పరిరక్షణ విధుల్లో తమ ప్రాణాల్ని త్యాగం చేశారు. భారతదేశం ఐక్యరాజ్యసమితిలో అనేక తీర్మానాలు రూపొందించడానికి మరియు ఆమోదించడానికి హెల్ప్ చేసింది. 1990లో భారతదేశం ఇరాక్, కువైట్ యుద్ధం సమయంలో కీలక పాత్ర పోషించింది. భారతదేశ దౌత్యవేత్తలు సైప్రస్, లెబనాన్ మరియు శ్రీలంక వంటి వివాదాల్లో పరిష్కారాల్ని కనుగొనడంలో తోడ్పడ్డారు. ఐక్యరాజ్యసమితికి భారతదేశం చేసిన ఈ కృషి ఎవరికీ తెలియంది కాదు. మన సైనికులు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేశారు. మన డిప్లొమాట్స్ యుద్ధాల్ని ఆపడానికి సహాయపడ్డారు. మనం ఎల్లప్పుడూ శాంతి, అహింస మరియు సహకారం సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చాం. అయితే మనకు రావాల్సిన గౌరవం మనకెందుకు దక్కడం లేదు? ఈ ప్రశ్నకి ఐక్యరాజ్యసమితి జవాబు చెప్పాలి. దీంతోపాటు అణు ఆయుధాలు మరియు జీవ లేదా రసాయన ఆయుధాల నియంత్రణ వంటి సెన్సిటివ్ ఇష్యూస్పై భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించింది.
భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలతో పాటు డెవలప్ అవుతున్న పవర్స్ కూడా గ్లోబల్ సెక్యూరిటీలో భాగస్వామ్యం వహించాలని భారతదేశం ఎప్పుడూ చెప్పింది. గ్లోబల్ సెక్యూరిటీ అనేది కొన్ని దేశాల చేతుల్లో ఉండడం కరెక్ట్ కాదని భారతదేశం వాదిస్తోంది. జయశంకర్ గారి స్పీచ్ అంతర్జాతీయంగా ఎంత ప్రభావం చూపింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. 2023లో జరిగిన G20 సదస్సులో కూడా భారతదేశం నాయకత్వ పాత్ర పోషించింది. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే నినాదంతో ప్రపంచ దేశాల్ని ఏకం చేయగలిగింది. ఫ్రెండ్స్, నేను చివరిగా ఒక మాట చెబుతున్నాను. ఇది కేవలం ఒక పొలిటికల్ ఇష్యూ మాత్రమే కాదు. ఇది ప్రపంచం మనల్ని గౌరవించాలని కోరుకునే ప్రతి భారతీయుడి పోరాటం. ఇది తమ దేశాన్ని మహాశక్తిగా చూడాలని కోరుకునే 140 కోట్ల మంది ప్రజల కల. జయశంకర్ లేవనెత్తిన గొంతు కేవలం ఆయనది కాదు, మనందరి గొంతు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. భారతదేశం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యుడు అవుతుంది. వీటో అధికారాన్ని కూడా పొందుతుంది. ఆ రోజు మొత్తం భారతదేశంలో పండుగ వాతావరణం ఉంటుంది. ఇది మన స్వాతంత్రం తర్వాత సాధించే అతిపెద్ద విజయమవుతుంది.